హాయ్ అండి. నేను బి మంజుల బసాపతి నా యూట్యూబ్ ఛానల్ అండి. ఆ ఛానల్లో ఫ్యాంటసీ రెడీమేడ్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ అని ఉంటుంది. దాంట్లో నేను ఏ వీడియో అయినా సరే పోస్ట్ చేసేది ఈ షాప్ నుంచే చేస్తాను. ఎందుకంటే ఈ షాప్లో నా షాప్లో వచ్చి ఎంబ్రాయిడరీకి సంబంధించిన మెటీరియల్స్, మ్యాచింగ్ బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్ ప్లస్ కాటన్ శారీస్కి సంబంధించి ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్ కూడా నా షాప్దే. అలాగే ఇప్పుడు ఈ కలర్స్ కావాలనుకోండి అన్నీ ఉంటాయి దీంట్లోకి సంబంధించింది. మళ్ళీ ప్రింటెడ్కి సంబంధించిన శారీస్ ఉంటాయి, సిల్క్ శారీస్ ఉంటాయి, ఇదిగోండి ఈ శారీస్ ఉంటాయి, డిజైనర్ శారీస్ ఉంటాయి. అన్నీ ఏంటంటే రా పట్టు ఉంటుంది, మ్యాచింగ్ బ్లౌజెస్ ఉంటాయి, మళ్ళీ ఫ్యాన్సీకి సంబంధించిన ఐటమ్స్ ఉంటుంది, మళ్ళీ ఎంబ్రాయిడరీకి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి చూసారా, థ్రెడ్ వర్క్ కానీ, స్టోన్ వర్క్ కానీ, యాంటిక్ బీడ్స్ కానీ, పూసలు కానీ, ఇలాంటిది అంచులు కానీ, బార్డర్స్ కానీ, పెద్ద పెద్ద బార్డర్స్ అక్కడ ఉన్నాయి చూసారా, ఆ బార్డర్స్ అంతా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి గాజుల్ మేకింగ్, బ్యాంగిల్స్ మేకింగ్ ఉంటుంది కదా, ఆ బ్యాంగిల్స్ మేకింగ్కి ఏ శారీకి మ్యాచింగ్ కావాలన్నా సరే మెటీరియల్స్ నా దగ్గర దొరుకుతాయి. ఎందుకంటే ఇదిగోండి ఈ శారీస్కి, ఈ గ్రీన్ అండ్ ఎల్లో శారీస్ కదా, దీన్ని నేను తయారు చేసేసి మీకు పోస్ట్ చేశాను కదా, ఆ పోస్టింగ్లో ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలని నేను జస్ట్ ఎలాగ అంటించడం సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా ప్యాచెస్ ఉన్నాయంటారా, ప్యాచెస్ వచ్చి మిషన్ ఎంబ్రాయిడరీ ప్యాచెస్, మగ్గం వర్క్ ప్యాచెస్ ఉన్నాయి కదా, అది కూడా నేను ఎలాగ బ్లౌజెస్కి అంతా ఎలా పెట్టి మనం స్టిక్ చేసేసుకొని అంటించేసి ప్లస్ ఎలా కుట్టాలి ఇదంతా కూడా నేను ఆ బ్లౌజెస్కి డిజైన్ మేకర్ కాబట్టి డిజైన్స్ నేను అక్కడక్కడ పెట్టి నేను చూపిస్తున్నాను ఒక్కొక్కటి. ఇప్పుడు మన దగ్గర ఏదైనా కొంచెం మెటీరియల్స్ ఉన్నాయనుకోండి, ఎంబ్రాయిడరీకి సంబంధించిన మెటీరియల్స్, ఆ మెటీరియల్స్ అంతా కూడా ఎలా ఉపయోగించుకోవాలి అనేసి మనకి జస్ట్ ఒక చిన్న ఐడియా వస్తే చాలండి. ఎందుకంటే ఓల్డ్ బ్లౌజెస్ చాలా ఉంటాయి మన దగ్గర, లేదంటే ఒక న్యూ బ్లౌజెసే ఉంటాయి. ఆ బ్లౌజెస్ మీద కూడా వర్క్ చేసుకొని మన ఊరికే బయటకు వెళ్ళి మనం డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టడం ఎందుకు అనేసి ఆలోచన ఉన్న వాళ్ళకి నేను పోస్ట్ చేసేది కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. అందుకోసమే మీ ముందు ఈరోజు షాప్ లేదు కాబట్టి నేను జస్ట్ మీ ముందు వచ్చి నేను కలుసుకుందాము అనేసి నన్ను ఇంట్రొడక్షన్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, బాయ్ అండి.